హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్లో జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. నూనె గింజల పరిశోధన సంస్థ ఐఐఓఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సంబంధించి ఆయిల్ సీడ్ రీసెర్చ్కి సంబంధించిన సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో దీని లోపల మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జీతం అనేది 30,000 రూపాయలు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. ఈ నోటిఫికేషన్ మనకు ఐకార్ పరిధి లోపల ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది. సో దీనిలో మనకు పలు రకాల పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో 7 పోస్టులు ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ 5 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో ఈ పోస్టులకు సంబంధించి తీసుకున్నారు. వీటి లోపల లాస్ట్ డేట్ మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి గూగుల్ ఫామ్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మనము పంపించవచ్చు. అదేవిధంగా సాఫ్ట్ కాపీ, ఏదైతే సబ్మిటెడ్ సాఫ్ట్ కాపీ ఉంటుందో ఆ గూగుల్ ఫామ్తో పాటుగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేసి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 8/7/2024 ఉంది. సో దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. సో దీనిలో ఉన్న పలు రకాల పోస్టులు చూసుకున్నట్లయితే ఏబీసీ పోస్టులలో ఏలో మనకు జీనోమ్ ఎడిటింగ్ ఆఫ్ సన్ఫ్లవర్కి సంబంధించి 2 SRFలు ఉన్నాయి, ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంది. సో బి లోపల జీనోమ్ ఎడిటింగ్ ఆఫ్ క్యాస్టర్కి సంబంధించి SRF 2, యంగ్ ప్రొఫెషనల్ 1 ఒక వేకెన్సీ ఉంది. తర్వాత జీనోమ్ ఎడిటింగ్ ఆఫ్ సీసమ్కి సంబంధించి మనకు 3 SRFలు ఉన్నాయి, ఒక 3 యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్, శాలరీస్ చూసుకున్నట్లయితే ముందుగా SRFకి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. మొత్తం 37,000 రూపాయలు ప్లస్ HRE అనేది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఇస్తారు. తర్వాత 42,000 రూపాయలు ప్లస్ HRE అనేది థర్డ్ ఇయర్ నుంచి ఇస్తారు. మ్యాక్సిమం 35 ఇయర్స్ ఫర్ మెన్, 40 ఇయర్స్ ఫర్ ఉమెన్ ఇచ్చారు. హైబ్రిడ్ మోడ్ అంటే ఆన్లైన్ కానీ ఫిజికల్ కానీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కానీ తీసుకుంటారు ఇంటర్వ్యూ అనేది. సో అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి 30,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. 21 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం 45 ఇయర్స్ ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా కానీ ఫిజికల్గా కానీ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కానీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. వీటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే SRF సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ రిలవెంట్ సబ్జెక్ట్ ఉండాలి. ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్ విత్ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ హ్యావింగ్ ఫస్ట్ డివిజన్ 60% మార్క్స్ అనేది ఉండాలి. సో దాంతోపాటుగా నెట్, గేట్, సో ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా ఎసెన్షియల్ యంగ్ ప్రొఫెషనల్ అయితే కేవలం డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, బాటనీ, మైక్రోబయాలజీ, ఎనీ డిసిప్లిన్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్ లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీకి సంబంధించి కూడా అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి, SC, ST, PWD వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్లో టైం బాండ్ ప్రకారం తీసుకుంటాం. ఇవి రెగ్యులర్ ఉద్యోగాలు కావు. సో ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు లేదా ఇంకో ప్రాజెక్ట్ కంటిన్యూషన్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి మనకు మినిమం అయితే 6 మంత్స్, తర్వాత ప్రాజెక్ట్కి సంబంధించి తీసుకుంటారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ వాటికి సంబంధించి మనకి ఈమెయిల్ ఐడి ద్వారా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. అది వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డేటు ఐకార్ ఐఐఓఆర్ హైదరాబాద్లో ఉంటుంది. సో దానికి సంబంధించి ఆన్లైనా లేకుంటే పర్సనల్గానా ఇంటర్వ్యూ అనేది ఇన్ఫామ్ చేస్తారు. సో రిజల్ట్ వచ్చేసి కూడా మనకి ఇదే వెబ్సైట్ లోపల అప్లోడ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే వాకిన్ ఇంటర్వ్యూ కాదా అనేది మనకు వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇదే వెబ్సైట్ని రెగ్యులర్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్, గూగుల్ ఫామ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మిగతా రకాల జాబ్స్ కూడా మనకు ఉన్నాయి, చూడండి.